సార్ మీకు ఎప్పుడైనా పిచ్చి తెంగిందా? నాకు తెంగింది సార్. హలో గైస్, ఓం భీమ్ బుష్. ఈ మూవీ ట్రైలర్ వచ్చినప్పుడు ట్రైలర్ చూసి అండ్ ప్రమోషనల్ కంటెంట్ చూసి ఈ సినిమాలో ఏదో ఉంది, ఒక మ్యాజిక్ జరుగుతుంది అని చెప్పాను ఈ వీడియోలో. కానీ సినిమా రిజల్ట్ అయితే నిజంగానే ఓం భీమ్ బుష్ అయిపోయింది. సీరియస్లీ నాకైతే సినిమా నచ్చలేదు. ఏం చెప్దాం అనుకున్నారో అస్సలు అర్థం కావట్లేదు నాకు. ఆ ఎండింగ్ చూసి 2 చేతులు జేబులో పెట్టుకుని నడుచుకుంటూ వచ్చేసా. మళ్ళీ ఈ మూవీకి పార్ట్ 2 అంటే ఎవరు వస్తారా బాబు అనుకొని వచ్చేసా. అయినా ఎలా అనిపించింది సార్ మీకు పార్ట్ 2 తీయాలని? ఆ థాట్ ఎలా సాధ్యం? చాలా ఎగ్జైట్మెంట్ ఉండింది నాకు ఈ మూవీ మీద. మరో జాతిరత్నాలు అవుతుంది అనుకొని వెళ్ళా. కానీ ఆ సినిమా స్పూఫ్ లాగా కూడా లేదు ఇది. ఆ ఎగ్జైట్మెంట్ అంతా మూవీ స్టార్ట్ అయిన 10 మినిట్స్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ ఎఫర్ట్స్ కనపడట్లా స్క్రీన్ మీద. ఏదేదో జరుగుతూ ఉంటుంది సంబంధం లేకుండా. క్లమ్జీ ఫీలింగ్ వస్తుంది చూస్తుంటే. చాలా చోట్ల లిప్సింగ్ కూడా లేదు. అసలు సగం వరకు డైలాగ్స్ అన్నీ ఎడిటింగ్లో యాడ్ చేసినట్టున్నారు. అలా ఉంటే ఎలా సార్ ఇంట్రెస్ట్ వస్తుంది? మూవీలో ఏదైనా పాజిటివ్ ఉందా అంటే అది అక్కడక్కడ నవ్వు తెప్పించే జోక్స్. అగైన్ ఆ జోక్స్ అన్నీ అందరికీ అర్థమయ్యే జోక్స్ కాదు. సోషల్ మీడియాకి దూరంగా ఉన్న ఒక మనిషిని తీసుకొచ్చి ఈ సినిమా చూపిస్తే బుర్ర గొక్కుంటాడు వాడు అర్థం కాక. అలాంటి జోక్స్ అన్నీ ఓకే. మోడర్న్ పాప్ కల్చర్లోని ఆస్పెక్ట్స్ అన్నింటినీ వాడుకొని మీమ్స్, ఫేమస్ అయిన డైలాగ్స్, ఫేమస్ అయిన జోక్స్ ఇలాంటివి వాడుకొని ఫన్ని జనరేట్ చేయడం బాగానే ఉంది. అది తప్ప ఇంకేం లేదు మూవీలో. ఒకవేళ హారర్ సీన్స్ నచ్చేవాళ్ళు అయితే అక్కడక్కడ వచ్చే జంప్ స్కేర్స్ నచ్చొచ్చు అంతే. కానీ ఇంక సినిమాలో ఏం లేదు. దేన్ని సీరియస్గా తీసుకోకుండా గో విత్ ద ఫ్లో అనే యాటిట్యూడ్తో ఉన్న 3 ఫ్రెండ్స్ అనుకోకుండా ఒక ఊర్లోకి వెళ్తారు. అక్కడ ఉండే మూఢనమ్మకాలని చూసి దాన్ని వాడుకొని డబ్బులు సంపాదించాలి అని అక్కడే ఉంటారు. సంపంగి మహల్లో నిధిని వెతుక్కురావాలి అని వాళ్ళకు ఒక ఛాలెంజ్ వస్తుంది. అండ్ ఆ మహల్లో ఏం జరిగింది అన్నదే మిగిలిన కథ. ఇదంతా మనకు ట్రైలర్లోనే తెలుసు. ఓకే, నార్మల్ స్టోరీ లైనే అయినా ఫన్ బాగా ఉంటుందిలే, సరదాగా నవ్వుకొని రావచ్చు కాసేపు అనే ఇంటెన్షన్తో మాత్రమే వెళ్ళాను. బట్ అది కూడా వర్కౌట్ అవ్వాల. పడి నవ్వేంత సీన్ ఒక్కటి కూడా లేదు. కొన్ని చోట్ల రాహుల్ రామకృష్ణ అండ్ శ్రీ విష్ణు డైలాగ్స్ బాగుంటాయి, నవ్వు తెప్పిస్తాయి. ఉన్న 2 సాంగ్స్ ఏదో ఎక్స్పోజింగ్ కోసం పెట్టినట్టు ఉన్నాయి. రెండోసారి వినే పాటలు కూడా కాదు అవి. సినిమా చూస్తున్నప్పుడు ఒక పాయింట్లో ఏంట్రా ఇది, ఏం జరుగుతుంది అనే ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, బాగానే ఉంది. కంప్లైంట్స్ ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూద్దాం అని కూర్చున్నా. సెకండ్ హాఫ్ ఇంకా ఓపికని టెస్ట్ చేసింది. ఓకే, నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అనే ట్యాగ్ లైన్ ముందే చెప్పేశారు, బాగానే ఉంది. లాజిక్ లేకుండా కామెడీ సీన్స్ రాసుకోవచ్చు, బట్ లాజిక్ లేకుండా స్టోరీని ఎలా రాస్తారు? ఆ దయ్యం ఏంటో, అసలు ఆ దయ్యాన్ని అలా చూపించాలి అనే థాట్ ఎలా వచ్చిందో ఏంటో అంత విచిత్రంగా ఉంది. ఆ దయ్యం ఉరేసుకొని చనిపోయినట్టు భయపడిస్తుంది మన వాళ్ళని. ఆ దయ్యం నిజంగా అలా చనిపోలా. అదేనా నో లాజిక్ అంటే? కొన్ని చోట్ల డైలాగ్స్ కూడా అర్థంగా పోయాయి. శ్రీ విష్ణు గారి స్లాంగ్ అలానే ఉంటుంది. చాలా సినిమాలు చూసి మనం అలవాటు పడ్డాం. కానీ ఇందులో చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి ఆయన మాట్లాడేటప్పుడు, లేకపోతే అర్థం కాదు ఏం మాట్లాడుతున్నాడు. అండ్ ఈ దయ్యాన్ని కమెడియన్ చేసి నవ్వించడం లాంటి ట్రెండ్ ఎక్కడో అయిపోయింది హారర్ కామెడీ జానర్. సో నాకైతే వర్కౌట్ అవ్వలేదు. మీరు చూసారా ఓం భీమ్ బుష్? మీకు ఎలా అనిపించింది? మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ఐ విల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బై.